కు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాకూడదు. ఈ రూల్ కారణంగా రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు. అయితే ప్రస్తుతం హెచ్ఐఏఎల్ ఇచ్చిన ఎన్ఓసి కేవలం మూమనూరు ఎయిర్పోర్టుకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం ఆ నిబంధనని దేనికి సడలించారంటే కేవలం మూమనూరు ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం మాత్రమే ఈ నిబంధన సడలించారు. భూసేకరణకు 205 కోట్ల రూపాయలు చెల్లింపట. మామునూరు ఎయిర్పోర్ట్ ను ఆపరేషన్ లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. గత ఏడాది నవంబర్ 26న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు సంబంధించి 205 కోట్లను ఇప్పటికే ఏఏఐకి అందజేసినట్లు వివరించారు.